చిన్న చిన్న వాటిల్లో కూడా మోసాలే. చిన్న వాటిల్లో కూడా ఏంది, గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సులు, ఇలాంటి చిల్లరయి చిన్నవి, వీటిలో కూడా మోసాలే. వీటికి సంబంధించి కూడా మన గ్యాస్కి సంబంధించి అసెంబ్లీలో వీళ్ళు మాట్లాడిన మాటలు, ఫైనాన్స్ మినిస్టర్ ఒకటి మాట్లాడతాడు, సివిల్ సప్లైస్ మంత్రి ఒకటి మాట్లాడతాడు. నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో యాక్టివ్ సిలిండర్లు ఎంత ఉన్నాయనంటే, ఇది ఎల్పిజి కనెక్షన్స్ ఆంధ్ర రాష్ట్రంలో దేశంలో మొత్తాన్ని చూస్తే ఎంతుండాయని చూస్తే, వాళ్ళు పెట్టిన రిపోర్ట్ల ప్రకారంగానే ఆంధ్ర రాష్ట్రంలో యాక్టివ్ సిలిండర్లు 1,55,00,000. ఇది నేను ఇచ్చిన డేటా కాదు, సోర్స్ పిఎస్యు ఓఎఫ్సిస్, ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్, వీళ్ళ డేటా ప్రకారమే ఆంధ్ర రాష్ట్రంలో యాక్టివ్ గ్యాస్ సిలిండర్లు 1,55,00,000 ఉన్నాయి. కర్ణాటకలో 1,84,00,000 ఉన్నాయి, కేరళలో 96,00,000 ఉన్నాయి, తమిళనాడులో 2,33,000 ఉన్నాయి, తెలంగాణలో 1,24,00,000 ఉన్నాయి. మొత్తానికేమో మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసరికి 1,55,00,000. మరి 1,55,00,000 ఇంటూ 895 రూపాయలు ఇంటూ మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. ఎంత? 1,55,00,000 ఇంటూ 895 ఇంటూ 3 ఎంత బా? 4,200 కోట్ల, 4,200 కోట్లు. ఇది ఎవరికైనా అర్థమయ్యే లెక్కలే కదా. మన బడ్జెట్లో ఎంత పెట్టినారు? 895 కోట్లు పెట్టారు. అంటే ఒక సిలిండర్ కూడా ఇవ్వరు అందరికీ. 4,200, 3 సిలిండర్లు అంటే ఒక్కో సిలిండర్ 1,300, అంతే కదా, 1,350 కోట్ల, దగ్గర 1,400. అందరికీ 1,55,00,000 మందికి ఒక్కొక్క సిలిండర్ అన్న కనీసం ఇవ్వాలంటే కూడా కనీసం నీకు 1,600 కోట్లు కావాలి, అంతే కదా. 4,200 డివైడెడ్ బై 3 అంటే నువ్వు పెట్టింది 895 కోట్లు బడ్జెట్లో పెట్టింది. అంటే ఒక సిలిండర్ కూడా ఇవ్వడానికి కూడా నీకు మనసు లేదు. నామకే వాయిస్తే ఇచ్చామంటే ఇచ్చాం, చేశామంటే చేశాం, మోసం చేయడానికి అడుగులు. కనీసం 40 లక్షల సిలిండర్లు మాత్రమే ఎన్రోల్ అయ్యాయని చెప్పి వీళ్ళ అసెంబ్లీలో నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. అంటే ఇటువంటి చిన్న విషయాలలో కూడా ఫైనాన్స్ మినిస్టర్ ఏమో మేము 3 సిలిండర్లు ఇస్తామంటాడు, సివిల్ సప్లైస్ మంత్రి ఏమో ఈ సంవత్సరానికి ఒకటి ఇస్తామంటాడు. అంటే ఒక మంత్రి చెప్పేదానికి ఇంకొక మంత్రి చెప్పేదానికి కూడా వీళ్ళిద్దరి మధ్య పొంతన లేదు. అసెంబ్లీ సాక్షిగా ఫైనాన్స్ మినిస్టర్ 3 అంటాడు, సివిల్ సప్లైస్ మినిస్టర్ 1 అంటాడు. పోనీ ఆ 1 అందరికి ఇస్తున్నారంటే అదిలే. 1,55,00,000 ఇంటూ ఒక సిలిండర్ ఇంటూ 895 వీళ్ళ లెక్కల ప్రకారం వేసుకున్నా కూడా 1,400 చిల్లర కోట్లు. అంటే ఎంత దారుణంగా వీళ్ళ అబద్ధాలు మోసాలు చేస్తూ ఉన్నారా అని నిదర్శనం. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో ఆడబిడ్డలకు దీపం 2, ఈ రోజు ఒక విధంగా ఆలోచిస్తే చరిత్ర దిశ సమైక్య ఆంధ్రప్రదేశ్ దీపం కార్యక్రమం నేనే పెట్టా. ఆ రోజు దేశంలో ఎవ్వరూ కూడా ఆలోచించినప్పుడు మా తల్లి కష్టాలు నేను ఒకసారి ఆలోచించుకుని ఎవరైతే ఆడబిడ్డలున్నారో ఏ ఆడబిడ్డకు అలాంటి కష్టం రాకూడదనే ఉద్దేశంతో ఆ రోజు దీపం ప్రవేశపెట్టాం. ఈ దీపం యొక్క ముఖ్యమైన ఉద్దేశం చూస్తే ఆ దిశ ఎక్కడెక్కడో కట్టెలు తెస్తారు. ఓసారి వర్షాకాలంలో బయట ఉంటే కట్టెలన్నీ ఎండిపోతే బాగా తడిచిపోతే ఆ కట్టెలు తీసుకొచ్చి పొయ్యిలో పెడితే ఎంత పొగంటే, ప్రతి ఒక్క ఇంట్లో ఒకే బెడ్రూమ్ ఇల్లు ఉంటుంది, రూమ్ ఒకటే ఉంటుంది, అక్కడే కిచెన్, అక్కడే డైనింగ్, అక్కడే పడుకుంటారు. ఇల్లంతా కూడా పొగొస్తే ఆడబిడ్డలు పడే కష్టం అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది. అప్పట్లోనే రామ్ నాయక్ అని ఒక మంత్రి ఉండేవాడు మహారాష్ట్ర నుంచి, వాజ్పేయి గారిని మెప్పించి రామ్ నాయక్ని గట్టిగా రిక్వెస్ట్ చేసి ఆ రోజుట్లోనే ఇంటింటికి దీపం కింద వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సరఫరా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. ఈరోజు అలాంటి కార్యక్రమాన్ని మళ్లీ రిపీట్ చేశాం. మనోహర్ గారు మంత్రిగా చాలా సమర్థంగా దాన్ని చేశారు.
ఒకే హామీ ఇచ్చాం. సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కొంతమంది తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎక్కడ ఇచ్చారంటారు. ఇది క్యాష్గా చేతికి ఇవ్వడానికి. గ్యాస్ తీసుకుపోవాలంటే సిలిండర్ కావాలి. అంటే ఎవరైనా సరే గ్యాస్ సిలిండర్ ఇంట్లో ఉంటే అయిపోతానే బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకుంటే గ్యాస్ వస్తుంది. దశ మేము ఏదైతే చెప్పామో చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు 42,40,000 మందికి గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నాం. వాళ్ళకందరికీ ఇస్తున్నాం. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను అధ్యక్ష, దీనివల్ల ఒకటే కండిషన్, సింపుల్ కండిషన్, ఎవరైనా సరే రేషన్ కార్డు ఉండాలి, రెండోది ఆధార్ ఉండాలి. ఈ 2 ఉంటే అందరూ ఎలిజిబుల్. మీరు కూడా చెప్తున్నా, ఊరికే విమర్శలు చేసేది మానండి. ఒకటే హామీ ఇస్తున్నా, ఈ హౌస్ లో ఎవరికైతే రేషన్ కార్డు ఉందో, ఎవరైతే ఆధార్ అథెంటికేషన్ ఉందో, అలాంటి అందరూ కూడా దీపం 2 కింద 3 సిలిండర్లకు అర్హులు, తీసుకునే హక్కు వాళ్ళకు ఉంది. ఎవరైనా ఇవ్వకపోతే దబాయించి తీసుకోమంటున్నా. మనోహర్ గారిని కూడా కోరాను. ఢిల్లీలో కూడా నేను చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేశాను, మేమే డబ్బులు కడతాం, మీరు వాళ్ళ దగ్గర డబ్బులు కూడా కట్టకుండా తీసుకోకుండా ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ చేశాను. కానీ వారు చెప్పింది ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాలు కూడా ముందు డబ్బులు కడితే మళ్ళా వాళ్ళ అకౌంట్ డబ్బులు ఇచ్చుకోండి, కానీ ఇది చేయొద్దనే పరిస్థితికి వచ్చారు. కానీ ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈరోజు ఎవరైనా ఇది కట్టిన ఆర్డర్ బుక్ చేసుకున్న తర్వాత 48 గంటల్లో వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటా. ఎస్క్రో అకౌంట్ కూడా ఓపెన్ చేశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను.